బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. టీటీడీలో 100 కోట్ల రూపాయల చేతులు మారాయంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ చింతామోహన్. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆ డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని నిలదీశారు. ఆ అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికే ఫైల్స్ తగులబెట్టారని ఆరోపించారు మాజీ ఎంపీ చింతామోహన్. 100 కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి. ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలియదు. 10%, 1% కాదు, 10%. ఎక్కడ పోయింది డబ్బు? ఏంది విజిలెన్స్? ఎక్కడుంది విజిలెన్స్? లెన్సే లేదు, మళ్ళా దానికి ఒక విజిలెన్స్. దరిద్రం. 100 కోట్లు ఏంది? పవిత్రమైనటువంటి డబ్బు 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు 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 తప్పు. నిన్న నిప్పెందుకు పెట్టారు? మదనపల్లిలో పెట్టారు, పానీలే పెట్టుకోండి, అది తప్పే. కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో, దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిప్పెట్టొస్తుంది. మరి 100 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఇది తేలాల్సిన అవసరం ఉంది. నేను వారం రోజులు టైం ఇస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులకి అది లేకపోవచ్చు, అధికారులు ఉన్నారు. వచ్చే ఆదివారం లోపల స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి.